అందరికీ హాయ్. ఈరోజు నేను జర్దా పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే దీనికి ఇంకో పేరు కూడా ఉంది. దీన్ని మిఠా ఖానా అని కూడా అంటారు. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి వేడయ్యేటప్పుడు ఒకటి బిర్యానీ ఆకు, అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే కొంచెం చెక్క కూడా వేసుకొని నీటిని మరిగించాలి. దీంట్లోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా మరుగుతున్నప్పుడు అరగంట సేపు ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా దీంట్లోకి వేసి బాగా ఉడికించుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ రైస్ని బాగా కలుపుతూ అది 80% మాత్రమే ఉడికించుకోవాలి. అన్నం అనేది పూర్తిగా ఉడికించకూడదు. 80% ఉడికిన తర్వాత దాన్ని ఒక స్ట్రెయినర్లో వాటర్ మొత్తం రిమూవ్ చేసుకొని ఈ అన్నం మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లగా అయ్యే వరకు కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీని ఎక్కువగా ముస్లిమ్స్ వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళ ఫంక్షన్స్ అప్పుడు, అలాగే పెళ్ళిళ్ళకు కూడా ఖచ్చితంగా చేసుకునే రెసిపీ ఇది. అలాగే ఇంకో కడాయి తీసుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసి అది కరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోడంబి, అలాగే వాటర్ మిలన్ సీడ్స్, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఎండు ద్రాక్ష వేసి ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక కప్లో తీసి ఇవి కూడా పూర్తిగా చల్లగా అయ్యే వరకు కాసేపు పక్కన పెట్టాలి. తర్వాత అదే ప్యాన్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంని కొద్దిగా ఒక లేయర్గా వేసి దానిపైన చక్కెర, అలాగే దానిపైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇలా మళ్ళీ అన్నం, చక్కెర, డ్రై ఫ్రూట్స్ ఇలా లేయర్స్గా వేసుకొని దీంట్లోకి ఒక కప్ చక్కెర తీసుకున్నాను. ఈ అన్నము, చక్కెర, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అయిపోయేంత వరకు ప్రతిసారి ఇలానే లేయర్స్ మాదిరిగా వేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత దీనిపైన టిష్యూ పేపర్ పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, అలాగే 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మొత్తం 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ప్లేట్ తీసి ఆ టిష్యూ పేపర్ని తీసుకొని ఒక బౌల్లోకి ఆ రైస్ని అంతా తీసుకోవాలి. దీనిపైన ఒక గులాబ్ జామ్ని చేత్తో స్మాష్ చేసి వేసుకోవాలి. అలాగే మీతో ఒక రసగుల్లా ఉన్నా కూడా దాన్ని కూడా చేత్తో స్మాష్ చేసి వేసుకొని తింటే జర్దా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చేయాలో మీరు కామెంట్ పెడితే నేను ఆ రెసిపీని నెక్స్ట్ వీడియోలో చేసి పెడతా. ఆ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.